ప్రస్తుతం ప్రపంచం ఏఐ టెక్నాలజీ చుట్టూ అయితే తిరుగుతూ ఉందన్నమాట. అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ టెక్నాలజీ వినియోగం విస్తరిస్తుందన్నమాట. మీడియా అని కాదు, మోడలింగ్ అని కాదు, ఇలా ప్రతి చోట ఏఐ ఆధారిత రోబోలు అయితే పనిచేస్తున్నాయి అన్నమాట. అయితే తాజాగా విద్యారంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేధస్సు అయితే ప్రవేశించడం జరిగింది. అయితే కేరళలో ఏఐ టీచర్ అమ్మ విద్యార్థులకైతే పాఠాలు బోధిస్తుందన్నమాట. సో ఇక్కడ టీచర్ అయితే ఉంటుంది, కానీ ఈమె రియల్గా ఎక్కడా ఉండదన్నమాట. అంటే రియల్గా ఆమె ఫేసు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. వీళ్ళే ఒక కృత్రిమ మేధస్సు ద్వారా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక అమ్మాయిని అయితే తయారు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ టీచర్కి అయితే కృత్రిమ మేధస్సు ద్వారా అన్ని పాఠాలు అయితే ఆమె అయితే నేర్పడం జరుగుతుందన్నమాట విద్యార్థులకు. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఈ వీడియోలోనైతే డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా యూట్యూబ్ మీరు చూసే ఉంటారు, యూట్యూబ్లో మనకు ఏది కావాల్స్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే వస్తుందన్నమాట. మనం యూట్యూబ్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటామో ఆ విధంగానైతే ఉపయోగపడుతుంది. మనం యూట్యూబ్ని మన అవసరాలకు అనుగుణంగా మనం ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ చేసుకుంటే అది ఇన్ఫర్మేషన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. తద్వారా మనం అయితే మంచి జాబులు పొందడానికి, అలాగే గవర్నమెంట్ జాబులు పొందిన వాళ్ళు కూడా ఉన్నారనమాట యూట్యూబ్ని యూజ్ చేసుకొని. అలాగే ఐఏఎస్ జాబులు కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఐఐటీలో జాబులు కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఐఐటీలో మంచి ర్యాంకును కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారనమాట. మనకు యూట్యూబ్ అయితే ఆ విధంగానైతే ఉపయోగపడుతుంది. అయితే ఈ యూట్యూబ్ని చెడుగా ఉపయోగించుకుంటే మాత్రం కొంతమంది దొంగతనాలు నేర్చుకోగలరు యూట్యూబ్ ద్వారా, మరి కొంతమంది డాక్టర్లు కూడా అవుతారనమాట. అంటే యూట్యూబ్ అయితే మనం అలాగైతే యూజ్ అవుతుందన్నమాట. అయితే ఒక దొంగ డాక్టర్ అయితే ఉన్నాడు. ఆయన కేవలం యూట్యూబ్లో వీడియోలు చూసి డాక్టర్ అయ్యాడు అనమాట. ఈ డాక్టర్ అయిన తర్వాత అతను యూట్యూబ్ ద్వారా చూసిన వీడియో ఆధారంగా ఆపరేషన్లు కూడా చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఆ పర్సన్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా దగ్గర రిక్వెస్ట్ పెన్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికంటే ముందు ఏఐ అంటే ఏమిటి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఏమిటి అనేది మనం చూద్దాము. కంప్యూటర్ సిస్టమ్ క్యాపబిలిటీ ఆఫ్ పర్ఫార్మింగ్ కాంప్లెక్స్ టాస్క్స్ హిస్టారికల్లీ ఓన్లీ హ్యూమన్ కెన్ డూ సచ్ యాజ్ రీజనింగ్, మేకింగ్ డెసిషన్ ఆర్ సాల్వింగ్ ప్రాబ్లం అనమాట. మనం పొద్దున్నే లేచినప్పుడు మనం కంపల్సరీగా మొబైల్ అయితే చూస్తూ ఉంటాం అనమాట. అయితే దీన్ని లాక్ అయితే మనం ఓపెన్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే ఈ లాక్ని మనం ఎలా ఓపెన్ చేస్తాం? ఫేస్ ఐడి ద్వారా కొంతమంది అయితే లాక్ అయితే పెట్టుకుంటారు. అలాగే కొంతమంది ఫింగర్ ప్రింట్ ఉపయోగించి అయితే అక్కడైతే లాక్ అయితే పెట్టుకుంటారనమాట. అయితే మనం ఫేస్ ఐడి ద్వారా మన ముఖాన్ని చూపించి అన్లాక్ చేయాలన్నా, లేదంటే ఫింగర్ ప్రింట్ ద్వారా మనం దాన్ని అన్లాక్ చేయాలన్నా అసలు ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు మనం చూద్దాము. మనం మన ఫేస్ని ఫోన్ ముందు పెడితే లాక్ అయితే ఓపెన్ అవుతుంది కదా. ఇలా ఓపెన్ అయినప్పుడు ఆ కాసేపట్లో ఫోన్ లోపల ఎంత పని జరుగుతుంది అనేది మీకు తెలుసా? ఫోన్ని తెరిచేందుకు వాడే ఫేస్ ఐడి ఎదురుగా ఉన్న ముఖాన్ని 3Dలో చూపిస్తుంది అనమాట. అది లోపల జరుగుతుంది. అది ఆ క్షణంలో మనకు కనిపించకుండా దాని నుండి 30,000 ఇన్ఫ్రారెడ్ చుక్కలు ముఖం మీద పడి ఫోటో తీస్తాయి అనమాట. వెంటనే మెషిన్ లెర్నింగ్ కి సంబంధించిన ఆల్గారిథం రంగంలోకి దిగి అప్పటికే ఫోన్లో స్కాన్ చేసి స్టోర్ చేసి పెట్టిన మీ ఫోటో ఇప్పుడు తీసిన ఫోటోని పోల్చి చూసి అది అవునో కాదో చెప్తుంది అనమాట. దాన్ని బట్టి అన్లాక్ అవ్వచ్చు లేదు అన్నది ఆ ఫోన్ అయితే నిర్ణయించుకుంటుంది. ఈ పని మొత్తం మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బ్యాకప్లో జరుగుతుంది అనమాట. మనం ఫోన్ తెరవగానే మనకు సోషల్ మీడియా యాప్లోకి అయితే కంపల్సరీగా ప్రతి వాళ్ళు అయితే వెళ్తూ ఉంటారనమాట. అయితే సోషల్ మీడియా యాప్స్ ఏమున్నాయి అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా. మనం ఎందులోకి వెళ్ళినా సరే అక్కడ మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ పెట్టే పోస్టులన్నీ మనకు కనపడవు అనమాట. వాటిలో కొన్ని మాత్రమే మనకు కనిపిస్తాయి. ఎందుకు అలా చూపిస్తుందంటే మనం ఎక్కువగా ఎలాంటి విషయాలు ఉన్న పోస్టులు చదువుతామో, ఎటువంటి ఫోటోలను చూస్తామో దాన్ని బట్టి మన ఆసక్తులను ఏఐ టెక్నాలజీ అనేది కనిపెట్టి ఆ విషయాలకు సంబంధించిన పోస్టులు మాత్రమే మనకు కనబడేలా ఏఐ టెక్నాలజీ అనేది బ్యాకప్లో వర్క్ చేసి మనకైతే అది చూపిస్తుంది అనమాట. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా వర్చువల్ రియాలిటీ హంగులద్ది మెటావర్స్గా మన ముందుకు తీసుకురావడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది అనమాట. ఇక్కడ మెటావర్స్ అంటే మనకు ఫేస్బుక్ అనమాట. ఫేస్బుక్ అనే కంపెనీ మెటావర్స్కి సంబంధించింది అనమాట. ఈ మెటావర్స్లో వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పెట్టడం ద్వారా మనకైతే ఈ ఫేస్బుక్ అనేది మనకు ఈ విధంగానైతే వర్క్ అవుతుంది అనమాట. అలాగే మనం ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఏదో సందేహం అయితే మనకైతే వస్తుంది అనమాట. అంటే ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలని మనకు అనిపిస్తుంది. అటువంటి సందర్భంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే గబుక్కున గూగుల్లోకి వెళ్ళి అక్కడైతే సెర్చ్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే మన సందేహాన్ని అక్కడ టైప్ చేసినప్పుడు, అంటే మన క్వశ్చన్ని అక్కడ టైప్ చేసిన క్షణంలోనే కింద వరుస పెట్టి మనకు అయితే వెబ్సైట్ లింకులు అయితే వస్తూ ఉంటాయి అనమాట. అట్లాగే
ఇంటర్నెట్లో ఉండే వేలాది అంశాలను మనకు కావలసిన ఒక అంశాన్ని అంత తక్కువ సమయంలో వెతికి తేగలడం ఎలా సాధ్యమవుతుంది? సో సాధ్యం కాదు కదా. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే సాధ్యపడుతుంది అనమాట. మనకు గూగుల్లో కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాడడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పటి వరకు మనం ప్రముఖ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఈ విధంగానైతే వాడుకుంటానే. మనకు ఇది మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక పర్సన్ని మనం క్రియేట్ చేయవచ్చు అనమాట. అలాగే ఆ పర్సన్ మనకు సంబంధించి ఏ పనులు చేయమన్నా ఆ పర్సన్ చేస్తూ ఉంటాడు అనమాట. అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. అయితే కేరళలోనైతే ఇదే జరిగింది. కేరళలో అయితే ఒక టీచర్ని వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఆ టీచర్ ఏం చేస్తుందంటే అక్కడ స్టూడెంట్స్కి పాఠాలు అయితే చెప్తూ ఉందన్నమాట. ఇది ఎక్కడ జరిగిందంటే కేరళ రాజధానిలోని తిరువనంతపూర్లో కేటీసిటీ స్కూల్ యాజమాన్యం అయితే తమ విద్యార్థులకు ఏఐతో రూపొందించిన రోబోలను అయితే తయారు చేసి వాటి ద్వారా పాఠాలు చెప్పడం స్టార్ట్ చేశారనమాట. ఈ ఏఐ ద్వారా తయారు చేసిన ఆ టీచర్ కి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ఐరిష్ అని వాళ్ళైతే పేరు పెట్టడం జరిగింది. అటల్ టిక్కరింగ్ ల్యాబ్ ప్రాజెక్ట్ లో భాగంగా దీన్ని అయితే మేకర్ ల్యాబ్ ఎడ్యుటెక్ సహకారంతో దీన్ని రూపొందించడం జరిగింది అనమాట. ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా తయారు చేసిన ఈ టీచర్ ఎలా ఉంటుందంటే ఈమె సంప్రదాయమైన చీరకట్లో అచ్చం మహిళా గొంతుతో ఐరిష్ అయితే పాఠాలు అయితే చెప్తుంది అనమాట. ఇక్కడ ఐరిష్ అంటే టీచర్ అనమాట. అంటే వాళ్ళు తయారు చేసిన టీచర్ పేరు ఐరిష్ అనమాట. అలాగే ఆమె చెప్పిన పాఠాలను విద్యార్థులైతే ఎంతో ఆసక్తిగా వింటున్నారని అయితే యాజమాన్యం చెప్తుంది. అలాగే పిల్లలకు పాఠాలు అర్థమయ్యేటట్లు చెప్పడమే కాదు వారి సందేహాలను సైతం ఇదైతే సాల్వ్ చేస్తుంది అనమాట. ఇది ఒక భాషలోనే కాదు వివిధ భాషల్లోనైతే వాళ్ళకు పాఠాలు అయితే చెప్తుంది. వాళ్ళు వివిధ భాషల్లో అడిగిన క్వశ్చన్కి అయితే ఇది ఆన్సర్ అయితే ఇస్తుంది కూడా. టెక్నాలజీలో ఇది నెక్స్ట్ జనరేషన్ అని మనం అయితే చెప్పవచ్చు అనమాట. ఇది మనకు కేరళలోని ఏఐ టీచర్ కు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. యూట్యూబ్ లో లేని విషయాలు ఉండవు అంటే మనం నమ్మలేము అనమాట. యూట్యూబ్ లో మనకు సంబంధించిన ప్రతి విషయం ప్రతి క్వశ్చన్కే ఆన్సర్ కూడా అక్కడైతే ఉంటుందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రస్తుతం ఉన్న సమాజంలో పిచ్చోడి చేతిలో రాయిలాగా యూట్యూబ్ అయితే మారిపోయింది. ఏం చేసినా న్యూస్గా మారిపోతుంది. అలా అని యూట్యూబ్ని మనం తక్కువ అంచనా వేయలేమన్నమాట. అయితే ఇది యూట్యూబ్ అనేది చాలా మందికి ఉపాధితో పాటు సంఘంలో కూడా కొంతమందికి అయితే గుర్తింపు అయితే రావడం జరిగిందనమాట. యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ని ఒక్కొక్కరు ఒక్కోలా వాడుతున్నారనమాట. ప్రపంచ రహస్యాలు చరిత్ర నుంచి మొదలు పెడితే వంట ఎలా చేయాలి, పంట ఎలా వేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా కట్టుకోవాలి, ఎలా కుట్లు వేయాలి, ఎలా చదవాలి, ఎలా చావాలి, ఎలా పడాలి, ఎలా పడుకోవాలి, అబ్బో ఒక్కటేమిటి ఒక్క మాటలో చెప్పాలంటే మనకు తెలియని చాలా విషయాలు అయితే యూట్యూబ్లోనైతే ఉన్నాయి అనమాట. ఇక్కడ ఒక వ్యక్తి యూట్యూబ్ చూస్తూ డాక్టర్ అయిపోయాడు అనమాట. అవేంటి డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చదవాలని అయితే చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారనమాట. అయితే యూట్యూబ్ చూస్తే డాక్టర్ అవుతారా అని చాలా మంది అయితే అనుకుంటారు. అయితే ఇది ఒక టిస్ట్ అనమాట. అదేమిటంటే ఇప్పుడు పైన మనం చెప్పుకున్నాం కదా యూట్యూబ్ అనేది పిచ్చడి చేతిలో రాయిలాగా మారిపోయిందని. అలాగే డాక్టర్ కూడా అంతే అనమాట. డాక్టర్ అంటే ఇలాంటి డాక్టర్ కాదనమాట, యూట్యూబ్ డాక్టర్ అనమాట. యూట్యూబ్లో వీడియోలు చూసి ఇతను ఆపరేషన్ కూడా చేస్తూ ఉన్నాడు. అయితే ఈ యూట్యూబ్ డాక్టర్కి సంబంధించి మనం వివరాల్లోకి వెళ్తే ఇతను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ అనమాట. అయితే ఇతను చదివింది బీఎస్సీ, ఎంబీబీఎస్ వైద్యుడిగా మారాడు అనమాట. ఇతను బీఎస్సీ చదివాడు కానీ ఎంబీబీఎస్ వైద్యుడికి ఇతను మారడం జరిగింది అనమాట. వరంగల్ నగరంలోని ఆసుపత్రిలో ఇతను విధులైతే నిర్వహిస్తున్నాడు అనమాట. అయితే ఈ యూట్యూబ్ డాక్టర్ యూట్యూబ్ ను చూస్తూ అబార్షన్ చేస్తూ మహిళల ప్రాణాలతోనైతే ఒక విధంగా ఫుట్బాల్ అయితే ఆడుకుంటున్నాడు అనమాట. అయితే తాను యూట్యూబ్ డాక్టర్ అనే విషయం తెలియడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే అతనిపై దాడి చేసి అతన్ని పోలీసులకు అయితే అప్పగించడం జరిగింది అనమాట. వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన ఆండ్రూ ఇంద్రారెడ్డి నెల రోజుల క్రితం హనుమకొండలోని సిటీ హాస్పిటల్ పేరిట ఆ ఆసుపత్రిని అయితే ఓపెన్ చేయడం జరిగిందనమాట. అయితే ఇతను నర్సింగ్లో ఎవరైతే శిక్షణ తీసుకుంటారో వారి సహాయంతో యూట్యూబ్ని చూస్తూ అబార్షన్ అయితే చేస్తున్నాడు అనమాట. దీనిపై సమాచారం అందడంతో రెవెన్యూ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు ఆసుపత్రిపై దాడి చేయడం జరిగిందనమాట. అయితే ఆ సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళలకు అతను చికిత్స చేస్తున్నాడు అనమాట. అధికారులు చూసిన వెంటనే వైద్య సిబ్బంది గోడ దూకి పారిపోవడం జరిగింది. అలాగే థియేటర్లో ఆపరేషన్ చేస్తున్నాడు కదా ఒక మహిళకు, ఈ మహిళను అయితే తీసుకువెళ్ళి బాత్రూంలోనైతే దాచడం జరిగిందనమాట. అలాగే ఆ జిల్లా డిఎంఓ, అలాగే అడిషనల్ డిఎంహెచ్ఓ, అలాగే డిప్యూటీ డిఎంహెచ్ఓ పోలీసుల సహాయంతో ఆ మహిళను అయితే బయటకు తీసుకురావడం జరిగింది అనమాట. అంటే ఆ బాత్రూంలో ఉన్న ఆమెను బయటకు తీసుకురావడం జరిగింది. ఆ సమయంలో ఆమెకు రక్తస్రావం ఎక్కువగా అవుతుండటంతో ఆమెను హనుమకొండలోని జిహెచ్ఎంస్ కు తరలించడం జరిగింది అనమాట. డిఎంహెచ్ఓ ఫిర్యాదు మేరకు నకిలీ డాక్టర్ పైన పోలీసులు అయితే క్రిమినల్ కేసు అయితే నమోదు చేయడం జరిగింది అనమాట. అలాగే ఆసుపత్రి వైద్యాధికారులు హాస్పిటల్ అయితే సీజ్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఈ డాక్టర్ 3 ఏళ్ల క్రితం వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఓ ఆసుపత్రిని
అయితే ఓపెన్ చేయడం జరిగిందనమాట. దాన్ని కూడా పోలీసులు అయితే సీజ్ చేయడం జరిగిందనమాట. ఈ విధంగానైతే యూట్యూబ్ ను యూజ్ చేసుకొని నకిలీ డాక్టర్లు అయితే తయారవుతున్నారు. అలాగే యూట్యూబ్ ను చూసి హ్యాకర్స్ అయితే తయారవుతున్నారు. అలాగే యూట్యూబ్ ను చూసి కొంతమంది దొంగలుగా మారుతున్నారు అనమాట. అయితే ఒక విధంగా చెప్పాలంటే మనం ముందు చెప్పుకున్నట్లు యూట్యూబ్ అనేది పిచ్చోడి చేతిలో రాయిలా తయారైపోయింది అనమాట. మనం దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటే మంచిగా యూజ్ అవుతుంది, చెడుగా యూజ్ చేసుకుంటే చెడుగా యూజ్ అవుతుంది అనమాట. సో జాగ్రత్త, యూట్యూబ్లో మీరు మంచిని కోరుకున్నట్లయితే మంచి ఇస్తుంది, చెడుని కోరుకున్నట్లయితే చెడు ఇస్తుంది అనమాట. ఇది మనకు ఈ వీడియోలో. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.